మీదేంటి, మీ కామెంట్స్ ఏంటి? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఇక్కడ ఒక విషయం సార్, రాజశేఖర రెడ్డి గారు 2009 ఎలక్షన్ అఫిడవిట్ తీసుకుంటే ఆయన ఆస్తులు ఏటో క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. 2024లో షర్మిలమ్మ అఫిడవిట్ క్లియర్గా ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఆస్తుల విషయంలో ఒక విషయం నేను చెప్పగలను. ఇడుపులపాయలో ఉన్న 51 ఎకరాలు ఇవాళ షర్మిల గారికి రాసిచ్చారు. ఇలా రోడ్ నెంబర్ 2లో ఆయన ఇల్లు ఏదైతే ఉందో అది కూడా షర్మిల గారికి రాసిచ్చారు. లోటస్ పాండ్దా? లోటస్ పాండ్ గారు వేరేది. రోడ్ నెంబర్ 2లో రాజశేఖర రెడ్డి గారు, మహేశ్వర రెడ్డి గారు ఇంటి ఎదురుకుండా ఇప్పుడు ఉంది కదా అది, ఆ ఇల్లు కింద సాగర్ సొసైటీలో నాకు తెలిసిన తక్కువ పరిజ్ఞానానికి చెప్తున్నాను. సాగర్ సొసైటీలోనే షర్మిలమ్మ గారి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటున్న టైంలో సరస్వతి ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు మీరు ఇందాక నేషనల్ ట్రిబ్యునల్ కేసు ఏదో చెప్తున్నారు కదా, సరస్వతి ప్రాజెక్ట్స్లో షేర్ హోల్డర్స్గా షర్మిలమ్మ ఉండడం వాస్తవం. షర్మిలమ్మకి అందులో షేర్లు ఉన్నాయి వాస్తవం. ఆ షేర్ల విషయంలో ఎప్పుడైతే షేర్ మనీ ట్రాన్స్ఫర్కి ఎగ్జిక్యూషన్ మనకి అవ్వకుండా మనకి వెసులుబాటు వస్తుంది ఈ పార్లమెంట్ సెషన్లో బిల్ అన్నప్పుడు ఆవిడ చేసుకోకపోతే అది ఈడీ అటాచ్మెంట్లో ఉంది. ఇది గ్రహించండి. తర్వాత షర్మిలమ్మ ఎలక్షన్ అఫిడవిట్లో ఎప్పుడైనా సరే 2234 కోట్ల దగ్గర నాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు రూపంలో ఇచ్చారు అన్నది ఎస్టాబ్లిష్డ్. ఇవాళ విజయమ్మ గారు వచ్చి డివిడెండ్ అన్నది ఆవిడ మాటకి ఆవిడ విజ్ఞతకి వదిలేయాలి. రెండోది, ఇవాళ సీరియస్నెస్ ఎక్కడ వస్తుందంటే రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిజినెస్ ఫర్టర్నిటీకి సంబంధించిన విషయంలో నేను చార్ట్ అకౌంటెంట్గా కూడా చెప్తున్నాను, 85 కోట్ల దగ్గర అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన ఉదంతంలో. తర్వాత సాక్షి పేపర్ విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఇది మనకు అనవసరం, మా పార్టీకి ఆనాటి కాంగ్రెస్కి అవసరం లేదు అంటే మా అబ్బాయి నా మాట వినకుండా ఇది పెట్టుకున్నాడు అన్నది ఆయన నోటంపుడు మాట. తర్వాత సండూర్ పవర్కి సంబంధించిన విషయంలో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి ఎఫిడవిట్లో సండూర్ పవర్ది లేదు. ఒక రాజకీయ నాయక ప్రస్థానంలో రాజకీయ నాయకుడిగా ఆయన మీద ఉన్న గౌరవంతో ఇవాళ అందరూ క్లియర్గా మాట్లాడతారు. తర్వాత రజనమ్మ ఇందాక చెప్పడం మర్చిపోయినట్టుకుంది. ఒక భర్త మరణానంతరం ఫస్ట్ లీగల్ హెయిర్ ఆయన భార్య అవుతుంది. రాజశేఖర్ గారికి సంబంధించిన ఏ ఆస్తి అయినా ఆవిడకే చెందుతుంది. ఇవాళ ఆవిడ వీలునామా రాయొచ్చు ఆవిడకి అనుగుణంగా, ఈ ఆస్తి నా భర్త స్వయార్జితం, దీన్ని నేను ఈ విధంగా మేనకోళ్ళకి ఇలకిస్తానని. మీకు ఇంకా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తాను. కోకిల బ్యాన్ ఉన్నారు, ఎవరావిడ? అంబానీ గారి భార్య, పెద్ద అంబానీ గారి భార్య. పెద్ద అంబానీ ఏమో ప్రపంచానికే కుబేరుడు, చిన్నోడు బెచ్చాట ఆడుకుంటూ బ్యాంకులన్నింటిని ముంచి అప్పులు చేసుకుని వస్తున్నాడు, శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కోకిల బ్యాన్ ఏ రోజున వచ్చి బాబు నీ ఆస్తి తీసుకెళ్ళాడికి ఇచ్చానేమని చెప్పిందా? ఎవరి ఆస్తి వాళ్ళు సంపాదించుకుంటారు. ఎవరి ఆస్తుల సంపాదనలో ఇవాళ మనం క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే షర్మిలమ్మకి 2009 ముందు పెట్టిన సండూరు పవర్, సరస్వతి ప్రాజెక్ట్స్, సాక్షి లేకపోతే భారతీయ సిమెంట్స్ ఎన్నైనా మీరు చెప్పండి, దీనికి సంబంధించిన రిటర్న్ షర్మిలమ్మ కానీ ఎక్కడైనా ఫైల్ చేస్తే ఎస్ నాకు ఇందులో ఇంత స్టేక్ హోల్డర్ అని నేను పలానా సండూరు ప్రాజెక్ట్లో కానీ దీంట్లో అని ఆవిడ ట్యాక్స్ కట్టింది, అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్లగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన ఉదంతం ఒకటి చెప్పమానండి. రెండోది, ఈ సంబంధించిన దాంట్లో షేర్ హోల్డర్స్ నేను సరస్వతి ప్రాజెక్ట్స్కి ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఐమ్ కన్ఫైనింగ్ టు స్టేట్మెంట్, షీఈస్ ద పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ సరస్వతి ప్రాజెక్ట్స్ బికాస్ ఆవిడింట్లోనే అది ఆవిష్కరించబడింది ఆ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు వచ్చేసరికల్లా 51 ఎకరాలకు సంబంధించిన ఇడుపులపైది ఏదైతే పంచారో ఆయన పెళ్లికి ముందే ఇచ్చారో పెళ్లి తర్వాత ఇచ్చారో అది రాజశేఖర రెడ్డి గారు షర్మిలమ్మకి సక్రమంగా ఇచ్చిన ఆస్తి. సో దీనికి సంబంధించిన విషయంలో అప్రహెన్షన్స్ ఉంటే ఇవాళ నిజంగా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఇంకే ఆస్తి అయినా ఉంటే విజయమ్మ గారు దాంట్లో అథెంటికేటివ్గా, ఎందుకంటే యలహంక ప్యాలెస్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక విజిటింగ్కి వెళ్ళారు. ఒకసారి ఆ వీడియోలు ఉంటే మీరు ప్లే చేయండి ఒకసారి. ఇది ఒక అద్భుతంగా తనది కానట్టుగా వాళ్ళ అబ్బాయి కట్టుకున్నట్టుగానే ఓన్ చేసుకుని చెప్పాడు ఆయన. ఈ నెవర్ అట్టడ్ ఈవెన్ సింగిల్ వర్డ్ దట్ ఇది నేను కట్టిన ప్యాలెస్ అని ఏ రోజు సందర్భంలో కూడా చెప్పలేదు. సాక్షి పేపర్ ఉదంతో ఉంది, యలహంక ప్యాలెస్ ఉదంతో ఉంది, సండూర్ పవర్ ప్రాజెక్ట్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది ఎఫిడవిట్లో క్రిస్టల్ క్లియర్గా ఐఎమ్ ది బాస్ అన్నట్టుగా డిక్లరేషన్స్ ఉన్నాయి. అంటే రాజశేఖర్ గారు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా ఆయన ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అండి. ఈ స్టార్టెడ్ ఈజ్ ఓన్ బిజినెస్. ఇప్పుడు షర్మిల గారికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా అప్పటికే. ఇప్పుడు ఆయన ఏది కష్టాలు కక్కలో డొక్కలో తినుకుని ఆయన బిజినెస్ చేసుకున్నాడు తప్ప రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రోజు మనం అదేదో సిబిఐ ఈడీ కేసులు పెట్టిన కారణంగా ఆయన గురించి మాట్లాడతారు తప్ప అంత మునుపు ఏ రోజైనా సరే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రకంగా మాట్లాడవలసిన అవసరం ఏంటి? ఆయన ఇబ్బంది పెట్టే విధంగా ఈ నోట్లు చేయాల్సిన అవసరం ఏంటి? నిజంగా అయితే దేవుడు సాక్షిగా